మిత్రులు నమస్కారం. ఈరోజు ఈ కోర్స్ వివరణ గురించి ఆవిష్కరించబోతున్నాము. ఆవిష్కరణకర్త శ్రీ కెఎస్ రవీంద్రన్, బెంగళూరు. శ్రీ జే కుమార్ గారు, యోగాలయ మిత్ర సంఘం, బెంగళూరు వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే శ్రీ గణేశన్ గారు, ట్రిచి, వారు కూడా గణేశన్ గారు. తర్వాత ఎన్డి నరసింహమూర్తి గారు, బెంగళూరు. శ్రీ ఎం లక్ష్మణమూర్తి గారు, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ ప్రభాకర్ మిత్రమండలి, తిరుపతి. ఖమ్మంపాటి నరసింహమూర్తి గారు, హైదరాబాద్. శ్రీ మధుసూదన్ కుమార్, ఒంగోలు. శ్రీ ఏకే సుదర్శన్, మద్రాస్. శ్రీమతి ఎస్ యోగప్రభ, మద్రాస్. శ్రీ ఏ ఆంజనేయులు, నెల్లూరు. శ్రీ మునికుమార్, తిరుపతి. మునికుమార్ గారు ఇక్కడ ఉన్నారు. శ్రీ టి రామాంజనేయులు, రాజోలు. శ్రీ ఎం వేణుగోపాల్ గారు, తిరుపతి. ఇప్పుడు ఈ పుస్తకావిష్కరణని శ్రీ కెఎస్ రవీంద్రన్ గారు ఆవిష్కరిస్తారు.
ఆవిష్కరణ చేసినటువంటి శ్రీ కెఎస్ రవీంద్ర గారు. ఎందుకంటే మ్యాక్సిమం పేజ్ వారే తీసుకున్నారు. అందుకని అందరికీ తమిళ్ అంటే తమిళ్ ఎక్కువ కాబట్టి తమిళ్ టు తెలుగు, అదేవిధంగా అత్తిరాజు ఉమాకాంతం గారు, వీళ్ళందరూ మెయిన్. తర్వాత బుక్ ప్రింటింగ్ వ్యవస్థ కూడా నరసింహమూర్తి గారు చాలా చక్కగా చేయించారు. అది లోపల పేపర్ కానివ్వండి, మొత్తం ప్రతిదీ కూడా చాలా ఇదిగా చేశారు. కాబట్టి ఇప్పుడు వారిని దాని విషయం ఇందాక వారు మెసేజ్ పెట్టారు. అంటే ఉమాకాంతం గారు మెసేజ్ చెప్తూ ఈ కోర్సుల గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఏం తీసుకున్నాను కూడా ఒక మాట వారు చెప్పారు. అంటే అందువల్ల సాధకుల్లో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనే ఉద్దేశంతోనే దీన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. అది కూడా వారు మెసేజ్ పంపించారు, దాంట్లో చెప్పారు. ఇప్పుడు ఈ కోర్సు గురించి, టీ కోర్సు బుక్ గురించి రవీంద్ర గారు ఉపన్యసిస్తారు. సభకు నమస్కారం. అందరి పెద్దలకి నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కోర్స్ అనేది మాస్టర్ గారు ఒరిజినల్ కోర్సు మొత్తం అరౌండ్నే ఉంది. మధ్యలో తెలుగు రావడం, ఇంకా ఇతర భాషలు కూడా వారి వాడి ఉంటారు. He has used many number of languages. ఈ ఒక కోర్సులు కాదు, కోర్సులో కూడా వాడినారు మాస్టర్ గారు. ఈ కోర్స్ అనేది గురుగారి దగ్గర ఉండింది. ప్రారంభంలో 1 or 2 చాప్టర్స్ మేము క్లియర్ అయిన తర్వాత చదివేవాళ్ళు. కానీ ఏం ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చేవారు కాదు. కాకపోతే మీకు ఏదో 2-3 చాప్టర్స్ చదివేసి అది కట్టి పెట్టేవాడు. ఆ బుక్ గురుగారు తెచ్చిన బుక్ తీసుకోవడం ప్రింటెడ్ యోగాలయ విత్తన సంఘం అని టోటల్ తమిళ్లో ఉండేది. మాస్టర్ గారు ఎట్లా రాశారు, మళ్ళీ దాంట్లో తమిళ్ అంటే అచ్చు వేశారు. బహుశా అది రామానుజం గారు వేసినట్టు ఉన్నది. దాంట్లో వేసిన దాన్ని ఒక కాపీ గురుగారి దగ్గర తీసుకొచ్చి చదివేవాడు. కానీ లేటర్ ఏమైందంటే మాస్టర్ గారు రాసిన నోట్స్ గురుగారి దగ్గర నుంచి మాకు దొరకడం, దాన్ని లక్ష్మణమూర్తి గారు మాకు పంపించడం, దాన్ని ఉమాకాంత్ గారి దగ్గరికి మేము పంపించడం, దాన్ని డిబేట్ చేసి వీ వాంట్ టు దీన్ని ఎక్స్ప్లోర్ చేసి కాస్త రకంగా ఏదైనా ఒక అందరికి పనికి చేయాలి సార్ అన్నారు. వారు కూడా ఎస్ అన్నారు. దాని ముందు కోర్సు ఎక్కువ చేశాం. అట్లీస్ట్ 7 or 8 బుక్స్ వీ హ్యావ్ ప్రింటెడ్. తర్వాత అందరికీ మీకు ఎవరెవరు కావాలో వాళ్ళు చేసుకోండి అనేసి వాళ్ళ ఇష్టాన్ని వదిలేసాం. ఆ కోర్సు ఇచ్చింది మన గణేశం గారు. వారికి కూడా గ్రాట్యూడ్ టు హిమ్. వారు ఇచ్చిన తర్వాత ఆ పుస్తకంలో వారి పేరు ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఇంకా ఖమ్మంబాటి నరసింహమూర్తి గారు, మరి ఇంకో నరసింహమూర్తి గారు, బెంగళూరు నరసింహమూర్తి గారు, వాళ్ళందరూ సలహా ఇచ్చారు. పెద్దవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాస్త అందరూ సలహా ఇచ్చిన తర్వాత ఒక్కొక్క కోర్సుగా వేశాం. కోర్సు వేసినప్పుడు మాస్టర్ గారి బాడీలో ఏం జరుగుతుంది అనేది ఒక డ్రామా డైలాగ్ ఎట్లా రాస్తారో అట్లా రాసుకొని వచ్చాను.
చాలా ఆనందంగా ఉంటుంది చదవడానికి. సింపుల్గా ఉంటే కూడా కష్టమే. మాస్టర్ గారు రైటింగ్ చదవడం అనేది అంత సులభంగా ఒక చాప్టర్ చదివేటప్పుడు ఆవలింతలు కళ్ళముల నీళ్లు రావడం యూజువల్గా అన్నమాట. ఒక్కొక్కసారి వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి, తట్టుకోలేని వైబ్రేషన్స్ వస్తాయి. సరే కొద్దిసేపు దాన్ని ఆపేసి మంచిని తాగేసి కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేవాడు. ఆ విధంగా నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాని ఉమాకాంత్ గారు బాగా శ్రద్ధగా తీసుకొని ఈ యాక్టెడ్ వెల్. ద క్రెడిట్ మోస్ట్లీ గోస్ టు మిస్టర్ ఉమాకాంత్. ఆయనకి కోర్స్ కానీ అవి కానీ అయిపోయిన తర్వాత లక్ష్మణమూర్తి గారు ఎప్పుడైతే టీ కోర్స్ పంపించారో మేము ఈ టీ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం 23-24 కంప్లీట్ చేసామండి. కంప్లీట్ చేసేసి ఇది ఎట్లా ప్రింట్ చేయాలి, దిస్ క్రెడిట్ హ్యాస్ టు గో టు ప్రభాకర్ మిత్తల మండలి. ఎందుకంటే ఎవరు ఇంతవరకు తెలుగులో ప్రింట్ చేయలేదు. చేత వి విల్ టేక్ మెనీ మెంబర్స్ ఒపీనియన్ అనేసి అందరూ ఒపీనియన్ తీసుకొని ఆ పుస్తకాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చి ఈరోజు మన దగ్గర టీ కోర్స్ ఉందంటే ద క్రెడిట్ కోర్స్ టు మిస్టర్ ఉమాకాంత్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన దాన్ని బాగా గ్రహించుకొని ఆయన పాపం కష్టపడి తెలుగులో రాసి 2023 అయిపోయిందండి. ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం గురించి కొద్ది గొడవ వచ్చిందో దీన్ని పక్కన పెట్టేద్దాం సార్ ప్రింటింగ్, కాకపోతే దీనికి కాంట్రావర్షన్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అనేసి పక్కన పెట్టేసి 24 కూడా వెళ్ళిపోయిందండి. మళ్ళీ 25th ఆయనకి సార్ ఇది ప్రింట్ చేద్దాము అన్నప్పుడు అగైన్ వి రివైజ్ ఫస్ట్ చాప్టర్ నుంచి 40 చాప్టర్ వరకు రివైజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చేసేప్పుడు వైబ్రేషన్ తప్పదు. మాస్టర్ గారు నోట్స్ ముట్టుకుంటేనే చాలు కళ్ళమ్మడ నీళ్లు కాకపోతే ఆవలింతలు రావడం అనేది కామన్ అయిపోయింది. దాంట్లో నోబడీ ఈజ్ ఎగ్జాంప్టెడ్. మన మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, స్వామి ఆ పుస్తకం పెట్టుకుంటేనే కాస్త కళ్ళమ్మడ నీళ్ళు వస్తుంది, ఆవలింత వస్తాయి, అసలు ఓపెన్ చేయకముందునే వస్తుంది స్వామి అంటే నువ్వు కాస్త మాస్టర్ గారి అనుగ్రహం ఎక్కువ ఉన్నట్టుంది అబ్బాయి అబ్బాయికి అన్నాడు. ఈ ఫ్రీ కోర్సు గురించి చెప్పాలంటే ఫస్ట్ చాప్టర్ మాస్టర్ గారు అరోమలో రాసిన దాన్ని అట్టే వేసాము. దానికి ట్రాన్స్లేషన్ ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. సెకండ్ చాప్టర్కి పోయినప్పుడు మాస్టర్ గారు ఏం రాశారు అది ఉంటుంది. అంటే బోత్ తమిళ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ట్రాన్స్లేషన్. చాలా కష్టపడ్డాము. దాంట్లో ఏమనంటే ఐ మస్ట్ అప్రిషియేట్ మై వైఫ్స్ సపోర్ట్. ఒక్కొక్కసారి ఆమె బాగా తిట్టి ఉన్నాను, వైబ్రేషన్ ఎట్ట అవుతుంది తెలియదు, ఆమెను ఎందుకు తిట్టినా నాకు తెలియదు. కానీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వై ఐ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఐ డోంట్ నో. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అంత వైబ్రేషన్స్ వచ్చేది. షీ పేషెంట్లీ అగ్రీడ్ విత్ మీ. ఎందుకంటే మా ఇంటిని ఎప్పుడు తిట్టుంటారులేండి అంటుంది కానీ సీరియస్గా తీసుకోలేదా అన్నారు. ఇంకోటి ఏమనంటే హౌ టు ప్రింట్ ఇట్. దీన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చి ప్రింట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అందరూ చదివేట్టు ఉండాలి. రెండోది కాస్ట్ మస్ట్ బి అఫోర్డబుల్ ప్రైస్. అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి అనే దృష్టితో పాపం ఉమాకాంత్ గారు మన నరసింహమూర్తి గారు హైదరాబాద్లో ఉండి దానికి కావాల్సిన ఏర్పాడంతా చేసి ఈరోజు దాన్ని ఆవిష్కరణ చేయడానికి అవకాశం ఇచ్చాము. ధన్యోస్మి. ఈ పుస్తకం అనేది ఇట్స్ అ వాల్యుబుల్ వన్. చాప్టర్ 20 నుంచి దాదాపు 37 వరకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అయితే కూడా ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు మనం తీసుకోవడం ఇట్స్ మై హంబుల్ ఒపీనియన్. ఇట్స్ గుడ్. తమాషా ఏమంటే చాలా కష్టమే.
పాపం నాకంటే ఉమాకాంత్ గారు చాలా కష్టపడ్డారు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి. నేనేమో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్తో అక్కడంతా అండర్లైన్ చేయించాను. అది వాడికి తెలియాలని పాపం అదంతా శ్రద్ధగా విని ఇన్ అడిషన్ టు దిస్ వర్క్ యాక్చువల్లీ ఆయన 7 o'clock అంటే మన ఇండియాలో 11:30 అవుతుందండి. 11:30 నుంచి 12:30 వరకు పాపం ఆయన నేను డైలీ ఈ కరోనా పీరియడ్ మాకు వరం అయిపోయింది. ప్రతిరోజు ఒక కోర్స్ తీసుకునేవాళ్ళం, ప్రతిరోజు దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళం, ప్రతిరోజు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆయన పాపం ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ట్రాన్స్లేట్ చేసిన దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టున్నారు చాలా వరకు. ఆయన ఇన్ హిస్ అబ్సెన్స్ అంటే వారు ఫిన్లాండ్లో ఉంటేను ఐ థింక్ హిస్ మైండ్ అండ్ హార్ట్ ఈజ్ అట్ కుంభకోణం ఉంది. ఈరోజు రావాలనుకుంటారు కానీ ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ హిస్ కోఆపరేషన్. పాపం నేను కూడా చాలా ఇబ్బంది పెట్టాను ఆయన్ని. ఒక్కొక్కసారి తిట్టేసేవాడిని, ఏంటంటే చిన్న విషయం కూడా అర్థం కాలేదు, లేదు సార్ అర్థం కాలేదు అనేవాడు. అప్పటికి ఓపికతో నేను అన్నీ ఆయన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసి 2023 అయిపోయిందండి. అయిపోతే 1 year వెయిటెడ్ ఫర్ సమ్ టైం. మళ్ళీ 24 years 2024లో ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. సరే అక్కడ ప్రింట్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్లా ప్రింట్ చేయాలి, హౌ ఇట్ హ్యాస్ టు బి, దాని అపీరెన్స్ ఎట్లా ఉండాలి, అట్ ది సేమ్ టైం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుగులో ఇచ్చినప్పుడు అందరికీ అర్థమయ్యేది ఇవ్వాలి, చాలా బాగుండాలి అనేసి నేను డిసిషన్ తీసుకొని అండ్ సో మెనీ మెంబర్స్ హెల్ప్ కూడా తీసుకున్నాం. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ జాబ్, ఇట్స్ అ కన్సల్టెంట్ ఎఫర్ట్ అంటారు కదా ఆంగ్లంలో. ఆ విధంగా చేసుకొని ఈరోజు మాస్టర్ గారు ముందుగా ఈ కోర్సు ఆవిష్కరణ చేశారు. అదండి. నమస్కారం అందరికీ.